బ్యాక్ టు ఫార్మా కెరియర్స్. సో మన ఛానల్ ఏంటంటే డైలీగా ఆంధ్ర తెలంగాణలో ఫ్రెషర్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఫార్మా ఇండస్ట్రీలో ఎక్కడే వాకింగ్ డ్రైవ్ జరిగినా, ఇంటర్వ్యూస్ జరిగినా మన ఛానల్లో డైలీగా వీడియో రూపంలో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్తే మనకి దివిస్ ల్యాబొరేటరీస్ నుంచి మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దివిస్ ల్యాబొరేటరీస్ గురించి చెప్పుకుంటే మనకి ఇది టాప్ ఎంఎన్సీ కంపెనీలో వన్ ఆఫ్ ది కంపెనీ. సో హైదరాబాద్ అండ్ వైజాగ్, అలాగే మనకి ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో, కాకినాడ డిస్టిక్లో ఉన్నటువంటి ఒంటిమామిడి దగ్గర అయితే రీసెంట్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది యూనిట్ని. సో ఇక్కడ మన దివిస్ ల్యాబొరేటరీస్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి 2020 నుంచి 2020 నుంచి 2025 మధ్య బిఎస్సి కెమిస్ట్రీ కానీ, డిప్లొమా కానీ కింద కనిపిస్తున్నటువంటి ఈ క్వాలిఫికేషన్లో డిగ్రీ తీసుకున్న వ్యక్తులు 2020 నుంచి 2025 మధ్య అయితే పాస్ అవుట్ అయి ఉండాలి. అంటే ఏజ్ లిమిట్ 19 నుంచి 26 ఇయర్స్ మధ్య అయితే ఏజ్ ఉండాలి. ఖచ్చితంగా ఏజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 19 నుంచి 26 సంవత్సరాల మధ్య అయితే ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. 2020 నుంచి 2025 మధ్య మీకు సంబంధించినటువంటి డిగ్రీ పాస్ అవుట్ అయి ఉండాలి. సో జాబ్ రోల్ చూసుకుంటే మనకి ట్రైనీ సూపర్వైజర్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఏపీఏ బల్క్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ట్రైనీ సూపర్వైజర్గా అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నటువంటి అప్రెంటిస్గా తీసుకుంటారు వీళ్ళు ట్రైనీ కెమిస్ట్రీ కింద. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ డిప్లొమా కెమిస్ట్రీ అండ్ మెకానికల్, ఈసీఈ, ఈఈ, ట్రిపుల్ ఈ చేసి ఉండాలి. వీళ్ళకి సాలరీ వచ్చేసి పర్ మంత్ 18,000 ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే బీ ఫార్మసీ, బీటెక్ తీసుకున్న వాళ్ళకి 19 to 26 ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలి. 20,000 పర్ మంత్ సాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా ఎనాలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి 19 to 26 ఇయర్స్ మధ్య ఉండాలి. 22,000 సాలరీ అయితే వస్తుంది. ఎంఫార్మసీ, క్యూఏ లేదా రెగ్యులేటరీ అఫేర్స్ సంబంధించి 19 to 26 ఇయర్స్ మధ్య ఉండాలి. 24,000 సాలరీ అయితే వస్తుంది. సో నేను చెప్పిన సాలరీ అంతా కూడా గ్రాస్ పే. సో ఇందులో సబ్సిడీ, క్యాంటీన్ ఫుడ్, హాస్టల్ ఫెసిలిటీస్, అలాగే పిఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ కూడా కట్ అయ్యి మీకు నెట్ సాలరీ అనేది మీకు అకౌంట్లోకి వస్తుంది. బట్ ఇది గ్రాస్ పే. సో ఇది పైన తెలిపిన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా తమ బయోడేటా, రెజ్యూమ్, ఒరిజినల్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీని తీసుకుని ఈ కింద జరిగేటువంటి ఇంటర్వ్యూస్కి ఎప్పుడైనా సరే మీరు హాజరు కావచ్చు. సో ఇంటర్వ్యూస్ అనేది 14వ తారీఖు నుంచి, ఈ నెల 14వ తారీఖు నుంచి ఈ నెల 14వ తారీఖు నుంచి మనం 18వ తారీఖు మధ్య జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో అక్టోబర్ 14 వచ్చేసి మనకి ఎంఎల్ఎస్ డిగ్రీ కాలేజ్, రామారావుపేట, నర్సీపట్నంలో అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అదేవిధంగా 15వ తారీఖున ఉషోదయ డిగ్రీ కాలేజ్, చోడవరంలో అయితే జరుగుతున్నాయి. 16వ తారీఖున వచ్చేసి అమల్ కాలేజ్, కొత్తూరు జంక్షన్, అనకాపల్లిలో అయితే జరుగుతుంది. 17వ తారీఖు వచ్చేసి బీవీకే డిగ్రీ కాలేజ్, ద్వారకా నగర్, విశాఖపట్నం అయితే జరుగుతుంది. 18వ తారీఖు వచ్చేసి మనకి డాక్టర్ లంకపల్లి బుల్లియే కాలేజ్, విశాఖపట్నం అయితే జరుగుతుంది. సో ఈ 14 నుంచి 18 మధ్యన ఈ కాలేజ్లో, ఈ ఊర్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. దివిస్ కంపెనీస్ నేరుగా వచ్చి వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాయి. సో ఇంటర్వ్యూ టైం వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి అయితే జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీకు దగ్గరగా ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి ఆ ప్లేసెస్కి అయితే మీరు వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఖచ్చితంగా 100% జాబ్ గ్యారంటీ. ఈ పాంప్లెట్లో ఉన్నటువంటి ఏజ్ లిమిట్ కానివ్వండి, క్వాలిఫికేషన్ కానివ్వండి ఉంటాయి. సో అయితే ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే.
బీఎస్సీ కానివ్వండి, ఎంఎస్సీ కానివ్వండి, డిప్లొమా కానివ్వండి, బీటెక్ కానివ్వండి, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, త్రిబుల్ ఈ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్. సో సదుపాయాల గురించి చూసుకుంటే మనకి వన్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి బ్యాచిలర్స్కి అయితే హాస్టల్ వసతి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూనిఫామ్ ఫ్రీ, పిఎఫ్ పిఎస్ఐ కూడా ఇవ్వను, సబ్సిడీ ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, ఫీమేల్ నాట్ ఎలిజిబుల్, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో ఇది దివిస్ నుంచి వచ్చినటువంటి అప్డేట్. దివిస్ ల్యాబొరేటరీస్ ఆపర్చునిటీ ఏంటంటే ఇందులో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళే ఫ్రీగా హాస్టల్ ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా యూనిఫామ్ జరుగుతుంది, అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, క్యాంటీన్ ఫుడ్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్. సో ఈ కింద కనిపిస్తున్నటువంటి ఈ డేట్స్లో ఈ ఊర్లలో జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూస్కి మీకు దగ్గరగా ఏ ఊరు ఉందో ఆ ఊర్లో అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. దివిస్ ల్యాబొరేటరీస్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతున్న ఇంటర్వ్యూస్ ఫ్రెషర్స్కి మాత్రమే, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న గాయస్ అందరూ కూడా మీరు వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కొని షేర్ చేయండి, వాళ్ళు కొన్ని ఉపయోగపడుతుంది కాబట్టి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి, నాకు ఎంతో ఎనర్జెటిక్గా బూస్టింగ్ అయితే ఉంటుంది. ప్రతిరోజు మన ఛానల్ డైలీగా ఫార్మా ఇండస్ట్రీలో ఎక్కడ ఇంటర్వ్యూ జరిగినా మన ఛానల్ డైలీగా అప్డేట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ నైస్